అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ కమ్మటి పెరుగన్నం, క్రీమీ కర్డ్ రైస్. ఎంతసేపు అయినా కూడా ఈ అన్నము గట్టి పడకుండా ఈ విధంగా స్మూత్గా ఉంటుంది. నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకొని ముందుగా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్నాక 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నానిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టి 3 నుంచి 4 విజిల్స్ అయ్యేదాకా ఉంచాలి. ఇప్పుడు బాగా చల్లగా అయిన తర్వాత విజిల్ తీసి కుక్కర్ మూత ఓపెన్ చేసుకున్నాక ఈ అన్నాన్ని గరిటె సహాయంతో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న పెరుగుని 1 కప్పు తీసుకొని వేసుకోవాలి. సమానమైన భాగం కింద పాలు కూడా 1 కప్పు తీసుకోవాలి. అంటే పాలు పెరుగు సమానమైన భాగాల్లో తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు అంతా కూడా బాగా ఈ అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నం పైన మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని చిన్న సైజు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. మీరు ఆయిల్ బదులుగా గీ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం తురుము వేసుకోవాలి. ఇంగు వేసుకోవాలి కొంచెం. అలాగే ఒక 6 నుంచి 7 మిరియాలని బాగా గుండగా చేసి వేసుకోవాలి, పౌడర్గా చేసి వేసుకోవాలి. అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు, జీడిపప్పులు వేసుకోవాలి. వేసి జీడిపప్పులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని దించుకోవాలి. వేడిగా ఉన్న పోపుని ఇప్పుడు పెరుగన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను. వేసుకుంటే కర్డ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. తింటున్నప్పుడు తగులుతూ ఉంటాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. లేదు ఇవి వేస్తే ఇష్టం లేదు అన్నవాళ్ళు నార్మల్గా కూడా తినొచ్చు.
ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ వరకు మార్నింగ్ చేసి ఈవినింగ్ తిన్నా కూడా ఇదే టెక్స్చర్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, అస్సలు గట్టిపడదు. తప్పకుండా మీరు రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.